మనకి 'బిగ్ బాస్‌లో' ఎందుకు ట్రాన్స్‌పరెంట్ గొడుగులు వాడతారో తెలుసా? ఏం లేదు బ్రో. మనకి ట్రాన్స్‌పరెంట్ గొడుగులు వాడలేదనుకో, వీళ్ళు ఈ ట్రాన్స్‌పరెంట్ గొడుగులు కాకుండా కనిపించే కనపడని గొడుగులు అనుకో. అవి వేసుకొని ఏమైనా చేయొచ్చు. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ వీళ్ళకి కనపడవు కదా! సో, ఇలాంటి ఇష్యూస్ రాకూడదు అని చెప్పి వాళ్ళు ట్రాన్స్‌పరెంట్ గొడుగులు వాడతారు. తెలుసా? 'బిగ్ బాస్‌లోకి' ఎంటర్ అవుతున్నారన్న విషయం ఎవరైనా ముందుగానే లీక్ చేశారనుకోండి, 'బిగ్ బాస్‌లోకి' రాకముందే లీక్ చేశారనుకోండి, ఎంత ఫైన్ ఉంటదో తెలుసా? 2,00,00,000 ఫైన్ ఉంటది. ఒకవేళ 'బిగ్ బాస్‌లోకి' వచ్చిన తర్వాత నా వల్ల కాదు నేను వెళ్ళిపోతానని ఇలాంటి మాటలేదని చెప్పి వెళ్ళిపోతానన్నా, వాళ్ళు చాలా పెనాల్టీ కట్టాలి. మేబీ వాళ్ళ ఇదిని బట్టి చాలా లాక్స్‌లో పెనాల్టీ ఉంటది. తెలుసా? ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో లోపల ఎంటర్ అవ్వడానికి, ఎగ్జిట్ అవ్వడానికి ఒక డోర్ ఉంటది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ డోర్‌ని అది కనిపిస్తుంది ఆ డోర్. ఆ డోర్‌ని ఇద్దరు పర్సన్స్ నుంచొని మాన్యువల్‌గా ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇగో గమనించండి అక్కడ ఒక హ్యాండ్ ఉంది గమనించారా? ఇద్దరు పర్సన్స్ నుంచొని దాన్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి ఆపరేట్ చేస్తూ ఉంటారు. 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఖురాన్, బైబుల్, భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలు లోపలికి తీసుకెళ్తానంటే పొరపాటున కూడా అలో చేయరు. ఈ 'బిగ్ బాస్‌ని' మొట్టమొదటిగా 1999లో 'బిగ్ బ్రదర్' అనే పేరుతో పిలిచేవాళ్ళంట. ఆ తర్వాత 'బిగ్ బాస్‌గా' అన్ని భాషల్లో స్టార్ట్ చేశారు. ఈ 'బిగ్ బాస్‌ని' మొదటిగా హిందీలో 2006లో స్టార్ట్ చేశారట. అప్పట్లో 'హర్షద్ వార్సి' దీనికి మొదటిగా హోస్ట్ చేశాడంట. ఆ తర్వాత 'సల్మాన్ ఖాన్' అందుకున్నాడు. ఇక 'సల్మాన్ ఖాన్' హోస్టింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్‌లో క్లిక్ అయిందంట. ఈ 'బిగ్ బాస్' హౌస్‌లోకి మొబైల్ మాత్రమే కాదు, పుస్తకాలు, పేపర్‌లు, పెన్నులు ఇలాంటి వేటిని అలో చేయరు. ఎందుకో తెలుసా? వీళ్ళు ఇన్ఫర్మేషన్ రాసుకొని వేరే వాళ్ళకి పాస్ చేసే అవకాశం ఉంటది కదా! అందుకని పొరపాటున కూడా అలో చేయరు. వీటితో పాటు గోల్డ్, సిల్వర్, డైమండ్ వాల్యుబుల్ థింగ్స్ కూడా ఏది అలో చేయరబ్బా! ఎందుకో తెలుసా? అదేదైనా పోయిందనుకో ఎవరిది రెస్పాన్సిబిలిటీ? 'బిగ్ బాస్‌ది' కదా! సో, వాటి వేటిని అలో చేయరు. అంతేకాకుండా గేమ్స్ ఆడేటప్పుడు వీటికి ఏదైనా డ్యామేజ్ అయినా కూడా 'బిగ్ బాస్‌దే' రెస్పాన్సిబిలిటీ. అందుకనే పొరపాటున కూడా ఎలాంటి వాల్యుబుల్ ఐటెమ్స్‌ని లోపలికి అలో చేయరు. ఈ 'బిగ్ బాస్' హౌస్ మొత్తాన్ని కవర్ చేయడానికి సుమారు 70-100 కెమెరాలు వాడతారంట. ఏ ఒక్క మూల వదలకుండా ప్రతి మూలల ఈ కెమెరాలని యూజ్ చేస్తూనే ఉంటారంట. ఒక్క బాత్రూమ్‌లో మాత్రమే కెమెరాని యూజ్ చేయరు. ఈ 'బిగ్ బాస్' రన్ అయ్యే 3 మంత్స్ 24 అవర్స్ చప్పున ఇన్ని కెమెరాలతో లాగితే ఎంత డేటా వస్తది? దీనికి ఎడిటర్స్ ఎంతమంది పని చేయాలి? అసలు ఏంటి? మీరే ఊహించుకోండి. 'బిగ్ బాస్' హౌస్‌లో కొట్టుకోవడం వంటివి జరిగితే ఏమవుతుందో తెలుసా? అంటే ఒకరినొకరు కొట్టుకోవడం వంటివి జరిగితే ఏమవుతుందో తెలుసా? మీరు ఎంతవరకైనా పోట్లాడుకోవచ్చు, ఎంతవరకైనా అరుచుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ చెయ్యి ఎత్తి కొట్టడం మాత్రం జరిగితే, అదేదైనా చిన్న దెబ్బలైతే మాత్రం ఒకరికొకరు కొట్టుకోవడం చిన్నదైతే, చాలా మైనర్ అయితే 'బిగ్ బాస్' పిలిచి ఒకసారి వార్నింగ్ ఇస్తారట. కానీ పెద్ద గొడవ లాంటిది జరిగితే వాళ్ళని ఇమ్మీడియేట్‌గా హౌస్ నుంచి బయటికి పంపించేస్తారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అది మొత్తాన్ని కంపల్సరీ మనకి 'బిగ్ బాస్‌లో' టెలికాస్ట్ చేస్తారు. ఎందుకంటే దాన్ని ఇమ్మీడియేట్‌గా పంపిస్తారు కాబట్టి మనందరికి ఇన్ఫర్మేషన్ ఉండాలని పంపిస్తారు. మరి వీళ్ళకి ఏమైనా ఫైన్ ఉండిద్దా అని అడిగారనుకోండి, వీళ్ళకి ఫైన్స్ అలాంటివి ఏమి ఉండవంట కానీ వీళ్ళకి అప్పటికి రావాల్సిన రెమ్యునరేషన్ పెండింగ్ ఏదైనా ఉన్నా, ఆ వీక్ రావాల్సిన మొత్తాన్ని ఆఫ్ చేసేస్తారంట. ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఈ 'బిగ్ బాస్‌లో' మీరు చూస్తున్న గేమ్స్ ఉన్నాయి కదా! ఈ గేమ్స్‌ని మనం చూడటానికన్నా ముందే ఈ గేమ్స్‌ని వాళ్ళు ప్లాన్ చేసుకున్నాక, ఎలాంటి గేమ్ ఆడించాలని ప్లాన్ చేసుకున్నాక, ఆ 'బిగ్ బాస్' టీమ్ అంటే వాళ్ళకి కొంచెం టీమ్ ఉంటది కదా! ఆ టీమ్ మెంబర్స్‌తో ఈ గేమ్‌ని ముందుగానే ఆడిచ్చి, అసలు దీంట్లో ఎలాంటి ఫౌల్స్ వస్తాయి, ఎలాంటి మంచి మేబీ ఇది వర్కౌట్ అవుతదా లేదా, ఇలాంటి చాలా థింగ్స్‌ని కాలిక్యులేషన్ చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. చేసుకొని దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ప్లస్‌లు ఏదైనా యాడ్ చేయాలన్నా, ఏమైనా తీసేయాలన్నా అన్నీ చెక్ చేసుకొని ఒకటికి 2 సార్లు ప్లాన్ చేసుకున్న తర్వాత మాత్రమే దీన్ని 'బిగ్ బాస్‌లో' ఉన్న కంటెస్టెంట్స్‌తో ఆడిస్తారు. ఎందుకో తెలుసా? డైరెక్ట్‌గా ఆడిస్తే దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ వాళ్ళకి గేమ్ ఆడలేకపోతే వాళ్ళకి వీడియో రాదు. ఆ రోజు ఏం ప్లే చేయాలో తెలీదు. అంతేకాకుండా ఇంత పెద్ద టీమ్ ఉంది. ఏంటి ఇలాంటి గేమ్స్ ఆడిస్తున్నారు మన వైపు నుంచి కూడా ఖచ్చితంగా వాళ్ళకి మాటొస్తది. అందుకని ఇలాంటి ఏ ఇష్యూస్ రాకుండా ముందే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటారు వాళ్ళు.